నా రొయ్య అనే డైలాగు ఏ మూవీలోదో మీలో ఎవరికైనా గుర్తుందా? గుర్తుంటే ఇంకెందుకు లేటు కామెంట్స్‌లో నాతో షేర్ పచ్చి రొయ్యలతో కూర కానీ, పచ్చడి కానీ పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చేస్తుంటారు కదా! నేనైతే పచ్చి రొయ్యల కూర ఈసారి ఇలా చేశాను. టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చేది. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు నూనె తీసుకొని వేడవ్వగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే పచ్చిమిరపకాయ వాటితో పాటు టమాటో కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో ముక్కలు బాగా మగ్గాలి నూనెలో. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా మగ్గిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు మనం ఇప్పుడు ఈ కూరలోకి వేసేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిపి మూత పెట్టి రొయ్యల్లోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల మసాలా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. మిక్సీ జార్లోకి అల్లము, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు మాత్రమే తీసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఈ 4 మిక్సీ చేసి పెట్టుకొని వచ్చిన పేస్ట్ని చూడండి, ఇలా వాటర్ రిలీజ్ అయింది కదా రొయ్యల్లో, ఇప్పుడు వేస్తున్నాను. దాంతోపాటు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం స్మెల్ నీచు వాసన రాకుండా ఉండాలంటే రొయ్యలకి కారం అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర వేయించి మిక్సీ పట్టుకున్న పొడి వేస్తున్నాను. అన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో ఇలా మంచి కుక్ అవ్వగానే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను. పెప్పర్ పౌడర్ వేయడం వల్ల కూడా రొయ్యల కూరకి రుచి బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా చిక్కటి గ్రేవీ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే గుమగుమలాడే రొయ్య